గౌరీపట్నం అనే ఊరైతే మేము రావడం జరిగింది. బబ్లు బ్రో అయితే గుండు చేంజ్ చేసుకుంటున్నాడు ఈరోజు. బ్రో గుండు చేంజ్ చేసుకుంటావు బ్రో. హాయ్ మామ బ్రోస్, నేను మీ గోవర్ధన్. యాక్చువల్ విషయం ఏంటంటే మా పిన్ని వాళ్ళు అయితే వచ్చారు మహారాష్ట్ర నుంచి అని చెప్పాం కదా. సో అక్కడైతే మేము గౌరీపట్నం అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్ళు అందరం కలిసి అయితే మేము ఇద్దరు రావడం జరిగింది. మీకు గౌరీపట్నం మన లోకల్ వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది, బట్ దూరంగా వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే తెలిసే ఛాన్స్ చాలా తక్కువ. మా అమ్మ వాళ్ళు ఉన్నారంటే ప్రతి సంవత్సరం ఒక రోజు అయితే వెళ్తారు, సంవత్సరానికి ఒక రోజు, అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తారు అనమాట ఇలా గౌరీపట్నంకి. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే సండే లేదు, మండే లేదు, అసలు ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్ ఇలా జనాలు వస్తూనే ఉంటారు ఫుల్ గా. మన బబ్లు బ్రో ఉన్నాడు కదా, ఇంకోండి వీడియోలో కనబడుతున్న బ్రో అయితే గుండె అయితే తీయించుకుంటా అని చెప్పి మొక్కిచ్చాడంట. సో ఇక్కడైతే వచ్చాడు. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలంట గుండె చేయించుకోవడానికి. సో టికెట్ అయితే తీసుకుంటున్నారు. వీళ్ళు తెలంగాణ ఎవరంటే ఎలా నవ్వుతున్నా చూడండి. చిలకనవ్వు. టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళైతే జుట్టు తడుపుకొని రండమ్మా అని చెప్పి అన్నారు. సో ట్యాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు జుట్టు తడుపుకోవడం కోసం. బాగా చల్లగా ఉన్నారా నీళ్ళు అంటున్నాడు. ఎందుకు చల్లగా ఉన్నాయంటే మేమైతే వాన వచ్చి టైంలో అయితే బయలుదేరాం. మేము వచ్చేంత వరకు వాన పడుతూనే ఉంది చినుకులు అయితే. సో ఇంకా కూర్చొని పోయాడు అక్కడ, చూస్తున్నారు కదా తీసేస్తున్నారు జుట్టు అయితే. మీరు ఎప్పుడైనా ఎలాంటి మొక్కలు అయితే ఇచ్చారో లేదా కామెంట్లు అయితే పెట్టండి. ఇంకా మన బబ్బులు బ్రో గుండె అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉన్నారో చూసారా, ఎలా చూస్తున్నాడు. ఒకసారి మీకైతే క్లైమేట్ చూపిస్తాను చూడండి, మొత్తం ఎలా ఉందో వాతావరణం. బ్యాక్ సైడ్ మొత్తం రెయిన్ కింద వస్తుంది. ఎండ ఉన్నప్పుడు ప్రయాణం ఎంత దూరమైనా చేయొచ్చు, కాకపోతే ఇలా వాన వస్తుంటే కొంచెం వెరైటీ ఫీలింగ్ అయితే వస్తుంది. ఉండడానికి బాగానే ఉంటుంది కూల్గా, కాకపోతే కొంచెం వెరైటీగా ఉంటుంది కదా, అలాగే ఉంది ఇప్పుడు మా పరిస్థితి కూడా. సో ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. వాడైతే జుట్టు అవ్వడం అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు మేమైతే మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మెట్లు చాలా ఉంటాయి. మీకు అక్కడ షెడ్ కనబడుతుంది కదా, అక్కడ షెడ్ వేసి, సో అవే మెట్లు అన్నమాట. ఆ మెట్లు అయితే మోకాల నుంచి నడుస్తూ ఉంటే కోరికలు తీరుతాయని ఇంకా చాలా అంటే చాలా భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. సో అందుకే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే ముందు ఇక్కడ షెడ్ అనేది ఉండేది కాదు, ఈ మధ్యనే షెడ్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే భక్తులకి అయితే వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు ఈ షెడ్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చే వానకైతే మొత్తం తడిసిపోయి అయితే ఉండేవాళ్ళు. మోకాల మీద వచ్చిన భక్తులందరూ ఇలా జీసస్ దగ్గరికి వచ్చి మొక్కుకుంటారు. సో వాళ్ళ ఎదిగిన కోరికలు అయితే తీరుస్తారు. అందుకే పాపం చిన్న లేదు, పెద్ద లేదు, పిల్ల లేదు, ఎవరైనా సరే అలా మోకాల మీద నుంచి నడుస్తూ వచ్చి అయితే వాళ్ళ కోరికలు అయితే తీర్చుకుంటారు ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ. సో తీర్థాన్ని కూడా ఇక్కడ ఎక్కువ భక్తులు అయితే అంటారు. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే కనుక గౌరీపట్నం అనే ఊరైతే వచ్చి చూడండి. చక్కని మేఘాలు, అలానే జీసస్ కూడా మంచిగా కనబడుతుంది. ఆ కొండ దాటగానే మనకైతే పెద్ద గుడి అయితే కనబడుతుంది. సో ఇటు నుంచి అయితే మెట్ల నుంచి అయితే పైకి అయితే వెళ్ళాలి. కింద వేరే స్టెప్స్ అయితే, పైన ఇంకో వేరే స్టెప్స్ అయితే ఉంటాయి. సో చుట్టూ లొకేషన్ చూస్తున్నారా ఎలా ఉందో. ఇప్పుడు మీకు మెట్లు చూపించాం కదా, మెట్లు పైనుంచే వెళ్ళాను. సో పైన తీసిన వీడియో ఇది. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో లొకేషన్. సేమ్ టు సేమ్ ఒక అరకులో ఎలా ఉంటుందో వ్యూ అలా అయితే ఉంది. చుట్టూ కొండలు, గౌరీపట్నం కదా మరి, కొండలు అనేది అలాగే ఉంటాయి. మేబీ అందుకేనేమో చుట్టూ కొండల వల్ల వాన అయితే ఇంకా తాగట్లేదు, అలానే వస్తూ ఉంది. అక్కడక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా పుణ్యక్షేత్రపు పెద్ద దేవాలయంలోనికి వచ్చి దివ్య పూజ ఆరాధనలో పాల్గొంచుకొని సగం చూడగానే మన వాళ్ళకైతే ఆకలి వేసేస్తుంది, ఐస్ క్రీమ్ తిందాం అని చెప్పి అంటున్నారు. ఇంకా కుల్ఫీలు అయితే తీసుకొని అందరం అయితే తలకొట్టి తీసుకొని తింటున్నాం. సో ఐస్ క్రీమ్ తిన్నాం అవగానే వేరే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఒకే టెంపుల్ అనమాట గౌరీపట్నం అనేది, కాకపోతే అందులోనే సపరేట్ టెంపుల్స్ అయితే ఉంటాయి. అందులోని ఇది ఒక టెంపుల్ అనమాట. ఇక్కడ క్లైమేట్ చూస్తున్నారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ మాత్రం పీక్స్ లెవెల్ అనమాట. ఇది ఇంత లుక్ రావడానికి రీజన్ ఏంటంటే చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి కదా, పచ్చని చెట్లు, పైకి ఇంకోటి ఏంటంటే వాతావరణం కూడా కొంచెం కూల్గా వాన పడుతుంది కదా, అందుకని చెప్పి ఇంత బాగుంది. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, వీళ్ళైతే చెట్టుకి ఇలాంటివి కట్టారు కదా. సో అవి ఎందుకు కడతారంటే పిల్లలు పుట్టాలని చెప్పి కోరుకుంటారు కదా, వాళ్ళైతే అలా చెట్టు కట్టడం జరుగుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళైతే పెడుతున్నారు చూడండి మన వాళ్ళు, ఒక్కో రాయి మీద ఒక్కో రాయి పేరుస్తున్నారు. ఇలా ఎందుకు పేరుస్తారంటే రేపన్న రోజు మనం సెటిల్ అయ్యి మంచికి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి అయితే ఇలా పేరుస్తారు. అలా అనుకొని చేస్తే ఇక్కడ మ్యాక్సిమం అన్నీ జరుగుతాయి, కోరుకునే అన్నీ.
పిల్లల సంతానం కలగాలనుకున్న వాళ్ళకైతే సంతానం కరుగుద్ది అలా కట్టడం వల్ల. ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఇలాగ ఎట్టి ఇల్లు అయితే కట్టుకుంటారని చెప్పి ఇక్కడ జనాలు అయితే అంటారు. ఇలా మాటల్లోనే మనమైతే టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ఇదే ఆ టెంపుల్. అన్ని టెంపుల్ వీడియోలు తీనేస్తారు కానీ ఇక్కడ ఈ టెంపుల్లో మాత్రం వీడియో అయితే తీయడం అసంభవాన్ని ఎందుకంటానంటే ఇది చుట్టూ ఫుల్ ఏసీతో అయితే కవర్ చేసి ఉంటుంది. ఇవి అయితే వీడియోలు తీయకూడదని చెప్పి అంటారు. మరి మీరు ఎలా తీసేస్తున్నారు అంటారేమో. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే లేరు, సో అందుకే తీస్తున్నాం. ఇక్కడ కూర్చొని సేపు సైలెంట్గా అయితే కూర్చోలేదు. సో బయటకి అయితే వచ్చేసాం, కంప్లీట్ అయిపోయింది. ప్రేయర్ అయితే చేసుకున్నాం. బయటకు రావడం తర్వాత మొత్తం చూస్తున్నారు అసలు గార్డెన్ ఎంత క్లీన్గా అయితే ఉందో. మీకు కనబడుతున్న ఫ్రేమ్లో ప్రతి జీసస్ ఫోటో అయితే ఉంది. ఇసుక దారిలో మోకాల మీద వెళ్ళగోరు వారు ఎడమ ప్రక్కన ప్రవేశించారు. చెప్పు. మీకు ఇందాక చూపించాం కదా ఏసీ రూము చుట్టూ సెక్యూరిటీ గార్డులు అయితే ఉంటారని. సో తీనెవర్ అన్నాక వీడియో అందులోనే ఇది ఒక టెంపుల్ అనమాట. సో ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే ఇసుక కనబడుతుంది కదా, ఆ ఇసుకలో కూడా ఎండలో మోకాల మీద వెళ్ళి అయితే వాళ్ళ కోరికలు అయితే కోరుకుంటారు. అందులో కూడా తిరుగుతారని చెప్పి అంటారు. లోనకి వెళ్ళి వీడియో తీద్దని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్లో అయితే మేము అందరం వెళ్తున్నాం. లోన్ వీడియో ఎలా ఉంటుంది ఏంటని చెప్పి తీద్దని. అక్కడ దాకా వెళ్తే అన్ఫార్చునేట్లీ లోన్ అయితే సెక్యూరిటీ గార్డులు అయితే ఉన్నారనమాట. వీడియో అయితే తీయొద్దు అన్నారు. సో అందుకే ఇక్కడ వరకు వచ్చి అయితే వీడియో అయితే స్టాప్ చేసేసాం. ఇంకా మన బొబ్బులపురం చూడండి, గుండె చేయించుకున్న ఆనందంలో ఉరుక్కుంటూ పరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. సో పైన అంతా ఇప్పుడు మేము చూపించింది పైన. సో కిందకైతే వస్తున్నాం. కింద టెంపుల్ దగ్గర అయితే చూడండి, ఇది ఇంకా పెద్ద టెంపుల్ అనమాట. మొత్తం మెట్లు. ఇది మెయిన్ చెప్పాలంటే గౌరీపట్నంలో మెయిన్ టెంపుల్ ఏదైనా ఉందంటే అది ఇదే. అంత పెద్దగా ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ మెట్లు ఏమో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మెట్లు ఉంటాయి అండ్ డౌన్ లో మెట్లు ఉంటాయి. లోన్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం లోన్ ఒక 30 మినిట్స్ అరగంట గంట సేపు అయితే లోన్ కూర్చునే వెళ్తారు. మేము కూడా కూర్చున్నాం లోనే. సో లోన ప్రేయర్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా బయటికి అయితే వచ్చేసాం. నేనైతే ముందు వచ్చేసాను, ఏదో పరిగెట్టుకుంటూ వచ్చేసాను పైకి, మెట్ల పైకి అయితే. మన వాళ్ళైతే ఇంకా డౌన్లో ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. భక్తులు గమనించండి, పుణ్యక్షేత్రములో ఈరోజు అన్నప్రసన్న చేస్తూ ఉన్నటువంటి భక్తులు, అక్షరాభ్యాసము చేస్తూ ఉన్నటువంటి వారు. ఒక విధంగా చెప్పాలంటే క్లైమేట్ ఎలా ఉన్నా మాకు కూడా బెనిఫిట్ అనే చెప్పుకో. ఎందుకంటే ఎండ ఉంటే ఇలాగ తిరగలేము, ఇలాగ మంచిగా ఉండలేము. ఇలా కూల్గా ఉండడం వల్ల పాపం ఇటు తిరిగేస్తున్నాం, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇంకా ఎండింగ్లోకి వచ్చే టైం ఏంటంటే ఇక్కడ మాత్రం వేరే లెవెల్ అన్నమాట. ఇక్కడ లైన్ చూస్తే మీకు అర్థమైపో ఉంటుంది. అంటే భోజనం కూడా పెడతారనమాట. మొత్తం వచ్చి వాళ్ళందరికీ డైలీ 365 డేస్ భోజనాలు అయితే పెడతారు. ఇక్కడ మేము ఉండి లైన్ కోసం భోజనం కోసం ఉంటున్నాం. ఇక్కడ టైం ఏమో మనకు 12:10 అంత అయింది. 12:30 కానీ గేట్లు అయితే ఓపెన్ చేయరు. గేట్లు ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఎంతమంది వెళ్తారంటే లైన్లోకి అంతమంది వెళ్తారు. సో నేనైతే మీకు ఈ వీడియోలో క్లిప్లో చూపిస్తాను చూడండి, ఎలా కూరుకుంటూ వెళ్తారో లైన్ ఓపెన్ చేయగానే. మాకు మాత్రం ఇంకా అక్కడే కూరుకుంటూ అక్కడే ఉన్నాం. సో అక్కడ ఒక గేట్ అయితే ఇక్కడ ఇంకో గేట్ అనమాట. అక్కడ 12:10కి ఓపెన్ చేస్తే ఇక్కడ 12:30కి అయితే ఓపెన్ చేస్తారు. ఎందుకంటే చాలా క్రౌడ్గా ఉంటుంది, ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు కదా 365 డేస్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా డైలీ వస్తుంటారు కాబట్టి చాలా టైం పట్టేసింది. సో ఫైనల్గా మేమైతే లోన్కి అయితే వచ్చేసాం. లోన కూర్చోడానికి కూడా టేబుల్స్ అన్నీ కూడా మాకు ఫ్రీగానే ఉన్నాయండి. ఎందుకంటే హెవీగా లేవు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చాం కదా, ముందే లైన్లో ఉన్న వలన తొందరగా వచ్చేసాం. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హాయ్ ఫ్రెండ్స్. సో ప్లేట్లు అయితే ఇవ్వడం మొదలెట్టారు, అందరికీ ప్లేస్ ఇచ్చారు. ఇంకా మాకైతే పప్పు, ఏదో పచ్చడి, టమాటా పచ్చడి. ఇప్పుడు రైస్ అయితే వడ్డేస్తున్నారు.
ఇంత భోజనం కోసం అంత లైన్లో వేచి ఉండడం ఎందుకంటే దేవుడి దగ్గర వచ్చిన భోజనం అయితే తినాలంటారు కదా, సో అందుకు ఇంత వెయిట్ చేసినా కూడా తప్పు లేదు. ఫైనల్గా ఇంకా రైస్ అయితే పెట్టేశారు, మంచిగా తినేసాం కూడా. ఇలా దర్శనం అయితే మాకు మంచిగానే జరిగింది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కనుక గౌరీపట్నం ఊరైతే వెళ్ళండి అండ్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.